శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలోనూ ప్రతి శనివారం మాదిరిగానే ఈ శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించువారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ గనగల్ల వెంకటరమణ, శ్రీమతి దేవి మరియు హేమ, దేవిక, రాజు, జ్యోతి, సుశాంత్, సాత్విక గారు వీరు కుటుంబ సమేతంగా మన ఆలయంలోని గత నెల కిందటనే అన్నప్రసాదం నిర్వహించినారు. మళ్ళీ ఈరోజు నిర్వహించినారు. మరి మళ్ళొక నెల రోజుల్లో మళ్ళొక ఫస్ట్ డేట్ మనం అడుగుతున్నారు. మూడోసారి మనం నిర్వహించడం. ఇలా ప్రతి శనివారం భక్తులు వాళ్ళ వంతుగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించు స్వామివారి కుమారుడు వెంకటరెడ్డి గారి శ్రీ నాగరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి అమర్నారాయణ 51,116 రూపాయలు స్వామివారి రాజగోపురం నిర్మాణ విభాగంకు నెలలు ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నారు. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. స్వామివారి రాజగోపురం పునర్నిర్మాణం కొరకు శ్రీ కసిరెడ్డి రాజిరెడ్డి రంగమ్మ గారి కుమారుడు శ్రీ కసిరెడ్డి బాలరెడ్డి గారు, శ్రీమతి స్వప్న గారు స్వామివారి తదితర शंकर प्राणवल्लभे ज्ञानवैराध्य सिद्ध्यर्थं भिक्षां देहि पार्वती माता पार्वती देवी पिता देवो महेश्वरः। लक्ष्मण स्वामी के लक्ष्मण स्वामी के अन्नदान सुखी भव सुखी भव। పునర్నిర్మాణం కోసం 1,116 పునర్నిర్మాణంలో భాగంగా పాల్పంచుకోవాలని. ముఖ్యంగా ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడి ప్రాముఖ్యత గురించి చెప్పడం ఏంటంటే, దాదాపు 700 సంవత్సరాల క్రితం ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలచడం జరిగింది. అంటే ఇక్కడికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో దశగుట్ట అనే ప్రాంతంలో అక్కడ వెలిసి ఆనాడున్నటువంటి పురోహితుల స్వప్నంలో వచ్చి, నేను ఇక్కడ వెలిసినాను, నన్ను వెనకిరా తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంతకుముందు ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో పాతకోట అనే గ్రామంగా పేరుతో ఉండేది. మరి ఆయన ఇక్కడి నుంచి గ్రామ భక్తులు అందరూ పోవడము, ఆయనను ఊరేగింపుగా తీసుకొని రావడము, ఇప్పుడున్నటువంటి స్థలంలో రాగానే బండి యొక్క వెరుసు విరిగిపోవడము. ఆనాడు పెద్దలందరూ గ్రహించింది ఏంటంటే, ఆ భగవంతుడికి ఇక్కడనే ఉండేటువంటి ఇష్టం ఉన్నట్టుంది అని గ్రహించి ఇక్కడనే ఒక గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగా గుడి ఇక్కడ కిలోమీటర్ దూరంలో వెనుక భాగంలో ఉండడం వల్ల జనాలంతా మళ్ళీ ఇక్కడికి వచ్చే ఈ యొక్క గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకని వెనికిరాల అనే గ్రామము ఈ యొక్క గ్రామానికి 700 సంవత్సరాల క్రితం యొక్క నామకరణం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క గుడి విశేషం ఏంటంటే, ఇక్కడ రాజదండం అని
అనేకమైనటువంటి నిజాం స్టేట్లో కానీ మళ్ళా రాజు బహదూర్ అనే ఇక్కడ ఉన్నటువంటి మహాభక్తులు వాళ్ళందరూ కూడా ఇది యొక్క దేవునికి దాదాపు ఒక 20 ఎకరాలు భూమి, తర్వాత ప్రతి కులానికి కూడా వాళ్ళు సేవ చేయడానికి భూమి కేటాయించడం జరిగింది. మరి ఆనాడు ముందు చూపుకొని ఇప్పుడు మండపం చూసినా, ఒక గుడి యొక్క నిర్మాణం చూసినా చాలా వరకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తుంది. మరి అలాంటి అభివృద్ధి అవుతున్నటువంటి గుడిని కొద్ది కాలాలలో కొంచెం కొంటుబడింది. మరి ఆ విధంగా ముఖ్యమైన ప్రాముఖ్యత దాదాపు 40 ఫీట్ల రథము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంత ఎత్తైన రథం ఎక్కడ కూడా లేదు. అలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ యొక్క గుడిని ఎంతో అభివృద్ధి చేస్తూ గత ఒక 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ యొక్క కొత్త మండలి ఏర్పాటు చేసి శ్రీ రాచమల్ల శ్రీనివాసులు గారు కానీ వాళ్ళ సతీమణి పద్మావతి గారు కానీ ముందుకు వచ్చి భక్తులను అందరినీ సంప్రదించి దాదాపు 59 మంది పాల్గొని దాదాపు 71 కోటి రూపాయల వరకు 1,20,00,000 చందాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ద్వారా కంట్రిబ్యూషన్ మనం 10 లక్షలు కట్టినందుకు 50 లక్షలు వాళ్ళు కూడా కేటాయించి ఆ యొక్క అభివృద్ధి మీకు కళ్ళకు కొట్టినట్టు కనిపిస్తుంది. మరి అదేవిధంగా పైలశేఖర్ రెడ్డి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఉన్నటువంటి సమయంలోనే ఈ కంట్రిబ్యూషన్ మనకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన స్వతహాగా కూడా 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. మరి ఎంతోమంది భక్తులు స్పందిస్తూ హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం భోజనాలు కూడా జరుగుతున్నాయి. దానికి దాదాపు ఇప్పటి వరకు 100 మంది వరకు కూడా వాళ్ళ స్వయం ఖర్చులతోని వాళ్ళు భోజనాలు ఏర్పాటు జరుగుతుంది. భక్తులందరూ ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి పాటుపడతారని దేవాలయం కమిటీ తరఫున మనవి చేయడం జరుగుతుంది. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో